శివాజీ మహారాజు హైదరాబాద్ కి అంటే భాగ్యనగరానికి వచ్చినప్పుడు అప్పుడు పేరు భాగ్యనగరం ఉందా హైదరాబాద్ ఉందా అప్పుడు ఎవరిని కలిసారు? అప్పుడు కూడా భాగ్యనగరనే ఉండేది వారు వచ్చిన సమయానికి. తర్వాత ఏమైందంటే వీళ్ళని ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంచి చేసుకోవడానికి దీని పేరు హైదరాబాద్ అని చేంజ్ చేశారు. అబుల్ హసన్ తానాషా ఉండేవారు, కుతుబ్ షా నిజాం రాజు కుతుబ్ షా. సో వాళ్ళు ఇది ఎప్పుడంటే 1678 ప్రాంతంలో ఆ సమయంలో ఉండేసరికి వాడు ఉండే మంత్రులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ముస్లింలు ఉండేవారు, హిందువులు ఉండేవారు. చాలా పేరు ఉన్న వాళ్ళు అక్కన్న మాదన్న ఉండేవారు. మనకి అక్కన్న మాదన్న గుడి ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే వీరి గొప్పతనం చెప్పి వీరితో మనము యుద్ధం అవన్నీ చేయకుండా సంధితో ఉండి వారికి ఏం కావాలో మనం సపోర్ట్ ఇస్తే మనకే మంచిది, మనం హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు, మనకి ఈ ప్రాంతంలో మనకి ఎటువంటి సమస్య రాదు. చౌత్ అండ్ సర్దేశ్ ముఖి అనేవారు. చౌత్ అంటే 1/4 ఆఫ్ ద రెవెన్యూ, అలాగే సర్దేశ్ ముఖి అంటే ఒక అడిషనల్ 10%. సో ఇలా ట్యాక్స్ వాళ్ళకి కట్టేవారు మరాఠా సామ్రాజ్యానికి. ఇక్కడ అప్పుడు హైదరాబాద్ కుతుబ్ షా రాజులు వాళ్ళు కట్టేవారు. శివాజీ మహారాజ్ వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? దగ్గర దగ్గర 1 నెల రోజులు.